ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏంటిది? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ఫైండ్ ది equations of the pair of common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 is equal to 0 and x square plus y square minus 22x plus 4y plus 100 is equal to 0. Find the equations of the pair of common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 is equal to 0. ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా రెండు సిమిలర్గా ఉన్నాయి చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ ప్లస్ 22x ఉంది, ఇక్కడ మైనస్ 22x, మైనస్ 4x ప్లస్ మైనస్ 100, ఇక్కడ ప్లస్ 4x ప్లస్ 100 ఉంది. అర్థమైందా? రెండు కూడా ఇంచుమించుగా సిమిలర్గా ఉన్నాయంటే అర్థం ఏంటి? సెంటర్స్ అండ్ రేడియస్ కూడా ఇంచుమించుగా సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? సెంటర్స్ విల్ బి సిమిలర్ మ్యాక్సిమం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్, అసలు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి? ఓకేనా? పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఎస్, పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. అసలు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి? సర్కిల్స్కి, 2 సర్కిల్స్కి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అండ్ ఇంకోటి ఉంటాయి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అసలు ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఏంటి, అలాగే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్కస్ చేద్దాం. ఇది ఆన్సర్లో భాగం కాదు, ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఓకే, ఇలాగొక సర్కిల్ ఉందనుకోండి, అలాగా ఇలాగొక సర్కిల్ ఉంది. ఈ రెండు సర్కిల్స్కి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ వస్తాయి. అవి ఏంటివి? ఇలాగొక ట్యాంజెంట్, రెండింటికి కామన్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఇవి. ఈ రెండింటిని ఏమంటాం? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. దట్ మీన్స్ ఇన్ షార్ట్ ఫామ్ DCTs అంటాం. DCTs అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఇది C1, ఇది C2 అనుకుంటే, ఇది R1 రేడియస్ 1, ఇది రేడియస్ 1. అలాగే ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ C1 C2ని ద లైన్ జాయినింగ్ ది సెంటర్ C1 అండ్ C2 లైన్ని చూడండి, ఇది ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తుంది. చూడండి, ఈ P, లెట్స్ సే ఇది P, X, Y అనుకోండి. P అనే పాయింట్ ఎక్కడ కట్ చేస్తుంది? C1 C2 లైన్ని ఎక్స్టర్నల్గా, అంతే కదా. ఈ రెండింటికి మధ్యలో C1 C2కి మధ్యలో మనం డివైడ్ చేస్తే దాన్ని ఇంటర్నల్ డివిజన్ అంటాం. ఈ C1 C2 లైన్ని ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది సెంటర్ C1 అండ్ C2 లైన్ సెగ్మెంట్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది? P అనే పాయింట్ ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఏమంటుంది దీన్ని? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దీన్నే ఇన్ షార్ట్ ఫామ్ ECS అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా? ప్రధానమైన విషయాలు ఏంటి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈ విధంగా 2 సర్కిల్స్ ఉంటే వాటికి దీన్ని రెండింటిని కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం. అండ్ P be the external center of similitude. External center of similitude nothing but ఏంటి? C1 C2
ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని ఎక్స్టర్నల్గా డివిజన్ చేసేటువంటి పాయింట్ని మనం ఏమంటాం, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. అండ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటంటే, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి ఎప్పుడు కూడా రెండు సర్కిల్స్ కూడా ఒకే వైపు ఉంటాయి. అయితే ఇటువైపు ఉంటాయి, లేదంటే ఇటువైపు సేమ్ ఒకే సైడ్. కామన్ ట్యాంజెంట్కి రెండు సర్కిల్స్ కూడా ఒకే వైపు ఉంటే దాన్ని ఏమంటాం, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాం. ఇది కూడా, ఇది చూడండి, ఇది ఉంది, ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఉంది. ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి సర్కిల్స్ రెండు కూడా ఇటువైపు ఉన్నాయి, రెండు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది ట్యాంజెంట్. అలాగే ఇది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ తీసుకుంటే ఈ రెండు సర్కిల్స్ కూడా సేమ్ సైడ్ ఇటువైపే ఉన్నాయి, రెండు కూడా. అలా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే టూ సర్కిల్స్ లై ఇన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్యాంజెంట్ని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అలాగే ఇంకో కేసు ఉంది, దీంట్లో ఇంకొక టైప్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, అవి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఇలా ఉంటాయి. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటే ఏంటి, ఒక సర్కిల్, ఈ రెండు సర్కిల్ కూడా ట్యాంజెంట్కి ఒకవైపు ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ ఇంకోటి ఉంటుంది. అటువంటి ట్యాంజెంట్ని ఏమంటాం మనం, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటాం. దీన్ని కూడా చూడండి, ఇది ఒక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్, ఇది ఒక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్, రైట్? ఈ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ తీసుకుంటే ఈ సర్కిల్ ఇటువైపు ఉంటే దాని ఆపోజిట్ సైడ్లో ఇది ఉంది. అలాగే ఇది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ తీసుకుంటే ఈ సర్కిల్ ఒకవైపు ఉంటే దీనికి ఆపోజిట్ సైడ్ సెకండ్ సర్కిల్ ఉంది. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం. ఈ బోత్ ది కేసెస్ ఏముంటాయి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ రెండు ఉంటాయి, అలాగే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ రెండు ఉంటాయి. అర్థమైందా? అలాగే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, టూ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమంటాం, సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఈ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 C2ని ఇక్కడ చూస్తే ద లైన్ జాయినింగ్ ది C1 C2 దీన్ని ఇంటర్నల్గా డివిజన్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. లెటస్ సే P X, Y, దీన్ని ఏమంటాం, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దీన్నే ఇన్ షార్ట్ ఫామ్ ICS అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని ECS అంటాం, షార్ట్ ఫామ్లో ECS. అదే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ని ICS అని రాయొచ్చు. ఇంటర్నల్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, ద పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ జాయినింగ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇది మీకు అర్థమైతే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? దీంట్లో ఇంకోటి ఏముంది పాయింట్, ఈ రెండు కేసుల్లో కూడా మనకు చూడండి, C1 మనం ఫైండ్ అవుట్ చేద్దాం. C1 C2 ద డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. అంటే R1ని R2ని మనం, ఇది నథింగ్ బట్ ఇక్కడ చూసినా ఇది కూడా రేడియస్ R1గా, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది కూడా R2 కదా. అంటే R1 ప్లస్ R2 రెండు యాడ్ చేస్తే C1 C2 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకని అలాగ అయినప్పుడే ఈ రెండు కూడా విడివిడిగా ఉంటాయి సర్కిల్స్. అదంతా ఇది రేడియస్ 1, ఈ డిస్టెన్స్ కలిపితే C1 C2 కంటే తక్కువ ఉంటుంది కదా. C1 C2 అంటే నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఆఫ్ ది సర్కిల్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మనం కాల్కులేట్ చేస్తే R1 ప్లస్ R2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ కేసులో మనకి ఏమవుతుంది, రెండు సర్కిల్స్ కూడా టచ్ అయ్యి ఇంటర్సెక్ట్ అవ్వు. అర్థమైందా? అలాగే C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయిందనుకోండి, అప్పుడు రెండు సర్కిల్స్ కూడా ఏమవ్వాలి, ఎక్స్టర్నల్గా ఇలాగ టచ్ అవ్వాలి. ఎందుకని, ఇది R1 ఇది R2, ఈ రెండింటికి ఇది C1 ఇది C2 రెండు కూడా ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క సమ్ము C1 C2కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ కేసులో ఈ కండిషన్ యూజ్ చేయాలి, ఈ కేసులో ఈ రెండు కేసుల్లో కూడా ఈ కండిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఫర్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అండ్
ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గురించి మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అండ్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కూడా మనం డిస్కస్ చేసాం. డైరెక్ట్ కామన్ టెంజెంట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఆ కామన్ ట్యాంజెంట్స్కి రెండు సర్కిల్స్ కూడా ఒకే సేమ్ దే ఆర్ లై ఇన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్యాంజెంట్. అదే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దట్ మీన్స్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్స్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్ అంటే ఏంటి, ఒక సర్కిల్ ఒక సైడ్ ఉంటే దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకొక సర్కిల్ ఉంటే దాన్ని ఏమంటాం, ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మనం సొల్యూషన్లోకి ఎంటర్ అవుదాం. మళ్ళీ నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను క్లియర్గాను, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే సొల్యూషన్ అంటే ఫస్ట్ చేయాలి, C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుందా, లేదంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అవుతుందా, ఈ కండిషన్స్ మనం చెక్. మనం డైరెక్ట్ కామన్ టెంజెంట్స్ ఎన్ని వస్తాయి, ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్స్ ఎన్ని వస్తాయి అనేది మనం ఫైనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఈక్వేషన్ రాయాలి. ఆ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్, రెండు సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి, సెంటర్ ఆఫ్ సర్కిల్ 2 ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ 1 రేడియస్ 2 రెండు ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు కేస్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ కామన్ టెంజెంట్సా ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్సా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్నికి డైరెక్ట్ కామన్ టెంజెంట్స్ వస్తాయి దానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ దిస్ సర్కిల్స్ ఆర్ given equals are x square plus y square plus 22x minus 4y minus 100 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, కామా అండ్ అనుకోండి, లేదంటే అండ్ x square plus y square minus 22x plus 4y plus 100 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. లేదంటే ఇది S1 ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, ఇది S2 ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. అండ్ ఐడెంటికల్ అండ్ S1 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. ఓకేనా, ఇవి ఇప్పుడు సెంటర్ C1 C2 ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సెంటర్ ఫార్ములా ఏంటి, -G - F. మధ్యలోకి ఏది కొట్టుకోండి, -G - F. G అంటే ఇక్కడ ఇంకోటి అది క్లియర్ అర్థం కావడం కోసం ఇక్కడ 2G ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 2G ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 22. దిస్ ఎంప్లాయిస్ G ఈజ్ ఈక్వల్ టు ఎంత 11. అలాగే 2F ఈజ్ ఈక్వల్ టు ఎంత -4. ఎక్స్ కోషెంట్ కదా, జనరల్ ఈక్వేషన్తో మనం ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. అంటే 2g ప్లేస్లో ప్లస్ 22 ఉంది కాబట్టి g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, డివిజన్ చేస్తే 22 2తో డివిజన్ చేస్తే 11. అలాగే 2f ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది -4. దిస్ ఎంప్లాయ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇటు వైపు చేస్తే -4/2 -2 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ ఎక్కడ ఎంత -100. c నథింగ్ బట్ ఏంటి కాన్స్టెంట్ -100. అలాగే ఇక్కడ ఈ కేసులో సెకండ్ ఈక్వేషన్లో 222. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్, అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు y కోషెంట్ ఎంత 4. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు
సి +100 ఉంది ఇక్కడ, ఇందాక -100 ఉంది, ఇక్కడ +100 ఉంది. ఇప్పుడు మనం సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు C1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? -G - F. ఫార్ములా ఏంటి? -G - F దట్ ఈజ్ ఈక్వల్ టు G అంత ఇక్కడ 11, -G అంటే ఎంత? -11, -F అంటే -2 ఎంత? +2. సెంటర్ C1 వచ్చింది. ఇప్పుడు R1 ఫైండ్ అవుట్ చేద్దాం. R1 అంటే ఎంత? R1 రేడియస్, R1 G² + F² G² + F² - C దట్ ఈజ్ ఈక్వల్ టు G అంటే ఎంత? 11² F² అంటే ఎంత? -2 హోల్ స్క్వేర్ - C -100 అంటే +100 స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 11² అంటే 121 400 అంటే 225 స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే నథింగ్ బట్ ఎంత? ఇది 15. R1 ఈజ్ ఈక్వల్ టు అలాగే ఇక్కడ సెంటర్ C1 సెంటర్ C2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -G, -F కదా, ఫార్ములా -G - F. G అంటే ఎంత? -11 -11 అంటే ఎంత అవుతుంది? +11 కామా -F ఇది -F ఇదంతా -2. అలాగే రేడియస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? G² + F² - C స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు G అంటే ఎంత? -11 హోల్ స్క్వేర్ ప్లస్ F అంటే ఎంత? 2² - C అంటే ఇది నథింగ్ బట్ ఎంత? 121 + -100. 120లో 100 తీస్తే 21 + 4 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇది నథింగ్ బట్ ఎంత? 5 అంటే R2 ఈజ్ ఈక్వల్ టు మనకు 5 వచ్చింది. R1 ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. అండ్ C1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 11, -2 వచ్చింది, -11, -2 వచ్చింది. అండ్ C2 ఎంత? 11, -2. ఇప్పుడు మనం కండిషన్ రెండు కూడా C1 + C2 ఫైండ్ అవుట్ చేయండి. దట్ between C1 C2 ఈజ్ ఈక్వల్ టు 2 పాయింట్ ఫామ్తో మనకు తెలుసు కదా, ఇదొక పాయింట్ C1 అంటే సెంటర్ నథింగ్ బట్ పాయింట్. అలాగే సెంటర్ టు అంతేనా? ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2.5 -x1 - x2 హోల్ స్క్వేర్ అనుకోండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా? y1 - y2 హోల్ స్క్వేర్, ఇక్కడ y2 కాబట్టి -11 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 2 -2 అంటే +2 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది? -22 హోల్ స్క్వేర్ ప్లస్ 2 2 = 4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంత ఎంత ఉంది? 22 × 22 అంటే 484 4 స్క్వేర్ అంటే 16 అంటే ఇది నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 500. ఇది C1 C2. అలాగే R1 + R2 కేస్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి, R1 + R2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. R1 ఎంత వచ్చింది మనకి? 15, R2 ఎంత? 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. ఓకేనా? సో క్లియర్గా మనం జాగ్రత్తగా చూస్తే √500 అంటే నథింగ్ బట్ ఏంటి? √400 అనుకోండి. √400 అంటే 20. 500 అంటే 20 కంటే ఎక్కువగా. ఇన్ జనరల్ మనం చెక్ చేస్తే మనం బై ద అబ్జర్వేషన్ వీ కెన్ సే C1 C2 అంటే √500 గ్రేటర్ దెన్ 20. అంతేనా? అంటే C1 C2 గ్రేటర్ దెన్
R1 ప్లస్ R2. therefore C1 C2 గ్రేటర్ దెన్ R2 అంటే అర్థం ఏంటి? C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అంటే ఈ రెండు కూడా ఇలా సెపరేట్గా ఉంటాయి, రెండు కూడా టచ్ చేసుకోవు, అలాగే ఇంటర్సెక్ట్ చేసుకోవు. అప్పుడు వీటి యొక్క డైరెక్ట్ కామన్ టేంజెంట్స్ ఏ విధంగా వస్తాయి? డైరెక్ట్ కామన్ టేంజెంట్స్ ఇవి డైరెక్ట్ కామన్ టేంజెంట్స్, అంతేనా? ఈ డైరెక్ట్ కామన్ టేంజెంట్స్ అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నథింగ్ బట్ ఏంటి? ECS, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. దీన్ని ఏమంటాం? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇది C1, ఇది C2, ఇది R1, ఇది R2, ఓకేనా? ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ P ఏ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇన్ ది రేషియో R1:R2 రేషియోలో ఇది ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తుంది, ఓకేనా? ఇది C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. ఈజ్ ఇట్ క్లియర్? రెండు కూడా సెపరేట్గా ఉంటాయి. ఒక టచ్ చేసుకోవడం కానీ ఇంటర్సెక్ట్ చేసుకోవడం కూడా రెండు కూడా జరగవు, రెండు కూడా వేరేగా ఉంటాయి, అంటే విడివిడిగా ఉంటాయి, ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయితే ఇప్పుడు లెట్ P x1, y1 be the external center of similitude దానికి పేరు పెట్టాం అంతే, P అనే పేరు పెట్టాం. P x1, y1 be the external center of similitude. External center of similitude and it divides C1 C2 externally in the ratio R1:R2. R1:R2 రేషియోలో ఈ P డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం మీరు గమనించాలి. Pని మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రెండింటి లైన్ల యొక్క మనకి ఈక్వేషన్స్ కావాలంటే మనకి ఈ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్, ఇది టాంజెంట్ నథింగ్ బట్ అంటే లైనే కదా. ఈ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఒక పాయింట్ కావాలి, ఆ లైన్ యొక్క స్లోప్ కావాలి. మినిమం రిక్వైర్మెంట్ 2 పాయింట్స్ అన్న ఉండొచ్చు, లేదంటే ఒక పాయింట్ ఒక స్లోప్ ఉండొచ్చు, అర్థమవుతుందా? ఉంటే మనం ఆ లైన్ యొక్క ఈక్వేషన్ రాయగలుగుతాం. ఈ కండిషన్ బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా? డైరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు లైన్లోనే ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లైన్ ఈక్వేషన్ ఉండాలి. ఉంటే ఆ రెండింటిని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. బట్ అసలు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే వీటి యొక్క ఈక్వేషన్స్. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం దేని హెల్ప్ తీసుకుంటున్నాం? ఈ C1 C2 లైన్ సెగ్మెంట్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది ఇన్ ది రేషియో R1:R2 అనే పాయింట్ని యూజ్ చేసుకొని మనం ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి కావాల్సింది ఏంటి? స్లోప్ కావాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి అప్పుడు స్లోప్ వచ్చిందనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయినటువంటి అండ్ సమ్ M స్లోప్ అనేటువంటి లైన్ ఈక్వేషన్ మనం ఈజీగా మనం రాయగలుగుతాం, ఓకేనా? సో మనం ఈ కాన్సెప్ట్ను యూజ్ చేసుకొని మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్లోప్ కోసం ఏం చేస్తాం? ఈ సర్కిల్కి ఇది టాంజెంటేగా. టాంజెంట్ అంటే నథింగ్ బట్ అంటే R2 రేడియస్ ఉంది కదా, R2 నథింగ్ బట్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ C2 టు ది లైనేగా. అంటే పాయింట్ నుంచి మనకి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా మనకి. అండ్ R2 వాల్యూ కూడా మనకి ఇక్కడ తెలుసు కదా. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి దాన్ని మనం R2కి ఈక్వల్ చేసుకొని మనం ఆ M యొక్క స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్లోప్స్ మనకి M వాల్యూస్ మనకి 2 రావాలి. ఎందుకని 2 రావాలి? ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనకి M యొక్క వాల్యూస్ 2
వాల్యూస్ కంపల్సరీ వస్తాయి. ఎందుకని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్ కాబట్టి వాటి యొక్క ఎం వాల్యూ అంటే స్లోప్ వాల్యూస్ మనకి 2 రావాలి. అలా 2 వస్తే మనకి ఈ 2 లైన్ల యొక్క దట్ మీన్స్ 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ మనం రాయగలుగుతాము. అది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని డివైడ్స్ ఎక్స్టర్నల్ ఇన్ ది రేషియో R1:R2 ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని పీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది ట్యాంజెంట్ ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దెన్ మనకి స్లోప్ పాయింట్ తెలిసిందంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ రాయడం మనకు వెరీ వెరీ ఈజీ కాబట్టి మనం స్లోప్ని అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రాసెస్. అర్థమవుతుందా? ఇది చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? సో ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేయాలంటే ఇప్పుడు C1C2 లైన్ సెగ్మెంట్ని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తాం కాబట్టి పాయింట్ ఇప్పుడు C1 ఎంత వచ్చింది మనకి, C1 = -11,2 C2 = 11, -2 R1:R2 = 15 నెక్స్ట్ 5 వచ్చింది కదా 5 దట్ = నథింగ్ బట్ ఏంటి ఇది 3:1 అంతే కదా. 5 15లో 3 టైమ్స్ 5లో 1 టైం. మన C1C2 రివర్స్లో ఏమీ వేయలేదు కదా. C1 ఎంత వచ్చింది మనకి -11,2 C2 11, -2. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఇది 11 ఇప్పుడు Px1, y1 = దీని ఫార్ములా ఏంటి మనకి m1x2 + m2x1/m1 + m2 అలాగే ఎక్స్టర్నల్ కాబట్టి m1x2 - m2x1/m1 - m2 ఫార్ములా యూజ్ చేస్తాం ఎక్స్టర్నల్ డివిజన్ కాబట్టి. ఇక్కడ m1 m2 ఏంటి రేషియోస్, ఇక్కడ R1 R2 కాబట్టి R1x2 - R2x1/R1 - R2. అక్కడ ఏంటి మనం m1 m2 యూజ్ చేస్తాం m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే. ఇక్కడ R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి R1x2 - R2x1/R1 - R2 అండ్ R1y2 - R2y1/R1 - R2. ఈ ఫార్ములాను కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకేనా. ECS ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ECS = P అని రాసుకోండి, నో ప్రాబ్లం. R1 అంటే ఇప్పుడు ఎంత 3 కదా 3 x2 ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే 11 3 × 11 మైనస్ R2 అంటే ఎంత 1 x1 -11 బై R1 - R2 అంటే 3 - 1 అండ్ 3 y1 సారీ R1 y2 అంటే ఎంత 2 సారీ 2 × -2 మైనస్ 1 × y1 ఎంత అంటే 2 బై 3 - 1 ఇదంతా అవుతుంది 33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 బై 2 ఇదంతా అవుతుంది -6 - 2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 + 11 ఎంత 44 బై 2 ఎంత 22 కామా ఇదెంత -8/2 అంటే -4. ఇది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ నథింగ్ బట్ Px1 y1. ఓకేనా. నౌ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి స్లోప్ కావాలి. స్లోప్ కావాలంటే స్లోప్ మనం డైరెక్ట్గా తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం లెట్ m be the slope of the common tangent. Therefore the equation of the
డైరెక్ట్ కామన్ టాంజెంట్ స్లోప్ పాయింట్ ఫామ్తో మనం ఏం చేస్తాం? స్లోప్ పాయింట్ ఫామ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంతేగా. y మైనస్ y1 అంటే ఇక్కడ ఎంత? ఈ పాయింట్ స్లోప్ని యూజ్ చేస్తాం కదా ఇందాక చెప్పినట్టు. y మైనస్ y1 అంటే ఇది -4 ఎంత? +4 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత? 22. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేయండి. y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు mx మైనస్ 22m. దిస్ ఎంప్లాయిస్ mx మైనస్ y ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. -22m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబరు 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ప్రాపర్గా డయాగ్రామ్ వేయండి క్లియర్గా అర్థం కావడం కోసం. ఇప్పుడు అలా ఉంది. ఈ రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇదేంటి? పి అంటే ఈసిఎస్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇది సెంటర్ 1 C1, ఇదంతా C2, ఇదంతా R1, ఇది R2. ఓకేనా. ఇప్పుడు మనకు పి యూజ్ చేసుకొని అండ్ దీన్ని మనం ఏమనుకున్నాం? వీటి యొక్క స్లోప్ m అనుకున్నాం. ఆ m అనుకుని మనం వీటి యొక్క ఈక్వేషన్ రాసాం. ఆ ఈక్వేషన్ ఏంటి? ఇది నథింగ్ బట్ ఇదే. ఇప్పుడు మనం m ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒకే ఒక దారి ఉంది. అది ఏంటది? మనకి దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది నథింగ్ బట్ ఏంటి? పర్పెండిక్యులర్గానే ఉంటుంది. ఈ పర్పెండిక్యులర్ C2 నుంచి S2కి ఇది S1 అనుకున్నాం, ఇది S2 అనుకున్నాం. ఇది నథింగ్ బట్ ఏంటి? టాంజెంటేగా. టాంజెంట్ అయితే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్సేగా. అర్థమైందా? అంటే R2 నథింగ్ బట్ ఏంటి? ఇది R2ఏగా, రేడియస్ R2 నథింగ్ బట్ ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C2 టు ది టాంజెంట్ టు ది సర్కిల్ S2. కాబట్టి ఆ పాయింట్ని, ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు m ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాను కదా, రెండు కూడా ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి మీకు అర్థమైంటుంది నాకు తెలిసి. సో దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు? దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ tangent to the circle S2. S2కి ఇది టాంజెంటే కదా, నథింగ్ బట్ ఇది ఈక్వేషన్ అనుకున్నాం కదా. కాబట్టి ఇది దీనికి టాంజెంటే, S2 సర్కిల్కి టాంజెంటే కదా. S2కి టాంజెంటే అండ్ S1కి కూడా టాంజెంటే. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఫర్ ది కాలిక్యులేషన్ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. S2 అనేది S2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఈక్వేషన్ 1 ఈజ్ టాంజెంట్ టు ది సర్కిల్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ అప్పుడు ఏమని? R2 ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కేసులో R ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవ్వాలి. అంటే దట్ ఈజ్ R2 ఈజ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ S2 and D is the perpendicular distance from C2, center C2 to the line 1. అంతేనా. ఈక్వేషన్ 1 అనుకోండి, లైన్ 1 అనుకోండి, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కాబట్టి ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు, D అంటే నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లైన్. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి మనకి? mx మైనస్ y మైనస్ 22m C2 ఏంటి?
11 comma minus 2 and to the line ఏంటిది mx minus y minus 22m minus 4 is equal to 0 equation 1. ఓకేనా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏం చేస్తాం, పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం బై, అంతే కదా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా, అంతేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అదే కదా, దేర్ ఫోర్ మాడ్ ఎక్స్ బదులుగా ఎంత పెడతాం 22, అంటే ఇది ఎంత అవుతుంది 22m మైనస్ వై అంటే అది మైనస్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 22m, ఇది 11 కదా, ఎక్స్ అంటే ఎంత 11 కదా, 22 ఎందుకు వద్దు 11m ప్లస్ 2, వై అంటే ఎంత మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 22m మైనస్ 4 మాడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోషంట్, ఏ అంత m ప్లస్ వై కోషంట్ అంతా మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, అది R2కి ఈక్వల్, R2 నథింగ్ బట్ ఎంత 5. ఓకేనా, ఇక్కడ నుంచి కాలిక్యులేషన్ దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోయిన 11m మైనస్ 22m అంటే ఎంత అవుతుంది మైనస్ 11m మైనస్ ప్లస్ 2 మైనస్ 4 ఎంత మైనస్ 2 మాడ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 5 రూట్ m స్క్వేర్ ప్లస్ 1 అన్న 1 ప్లస్ m స్క్వేర్ అన్న 2 ఒకటి. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేయండి, ఎస్ఓబిఎస్ చేస్తే ఏమవుతుంది, హోల్ స్క్వేర్ చేస్తే 121m స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 4 ప్లస్ 2 2 4 44m ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే 5 1 ప్లస్ m స్క్వేర్, ఇది ఎంత అవుతుంది 121m స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 44m ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 25 ప్లస్ 25m స్క్వేర్. అది పక్కన తీసుకోండి, 121 ఈ 25m స్క్వేర్ తీసుకొచ్చేస్తే ఇటువైపు ఎంత అవుతుంది 94, అంతేనా, 94 90 110 96 75ను ఎస్ 96m స్క్వేర్. ఈ 25 ఇటువైపు తీసుకొచ్చేస్తే 121m స్క్వేర్ మైనస్ 25m స్క్వేర్ ఎంత అవుతుంది 96m స్క్వేర్. తర్వాత ప్లస్ 44m 25 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది 4 మైనస్ 25 ఎంత అవుతుంది మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎంఎల్లో వచ్చింది, అంటే ఎంకి ఎన్ని వాల్యూలు రావాలి 2 రావాలి. అప్పుడు ఏమవుతుంది 2 స్లోప్స్ వస్తాయి. 2 స్లోప్స్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి, ఒకే పాయింట్ నుంచి పాస్ అయ్యేటటువంటి 2 లైన్స్ మనకు వస్తాయి అనమాట. 2 లైన్స్ యొక్క స్లోప్స్ వస్తాయి, అంటే 2 ఈక్వేషన్స్ వస్తాయి. అందుకని అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మనకు 2 కాబట్టి కరెక్టే. సో మనకి m యొక్క వాల్యూస్ ఎన్ని రావాలి 2 వాల్యూస్ రావాలి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే 96 ఇంటూ 21 7228 ప్లస్ 72m మైనస్ 28m మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, 72 మైనస్ 28 ఎంత చూడండి 44. 72 ఇంటూ 28 మల్టిప్లై చేస్తే మనకి 96 ఇంటూ 20. ఇక లేదంటే గుర్తుపెట్టుకోండి, ఇలాగ గుర్తుపెట్టేసుకోండి, లేదంటే 72 28 ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, ఓకే. దీంట్లో ఇప్పుడు మనం 24 కామన్ తీయచ్చు. 24 కామన్ తీస్తే
ఇక్కడ మనకి ఎంత అవుతుంది 24 ఇంటూ 4 96 అవుతుంది. కాబట్టి 4m² ప్లస్ ఇక్కడ 3 24 ఇంటూ 3 ఎంత 16 72 కాబట్టి 72 అందులో 3 24 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది 3 మిగులుతుంది. ఇక్కడ 24m సారీ 24m కామన్ తీసేయండి. ఇక్కడ అర్థమవుతుందా? m కామన్ తీసేయండి. 24m కామన్ తీస్తే 4m ప్లస్ 72 24 కామన్ తీసేస్తే ఎంత కామన్ వచ్చేస్తే ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. అలాగే మైనస్ 7 కామన్ తీసేయండి. ఇక్కడ 7 కామన్ తీస్తే 4 7 = 28 కాబట్టి 4m - 3 ఈజ్ ఈక్వల్ టు +3 ఈజ్ ఈక్వల్ టు అంతే కదా. 7 మల్టిప్లై చేసి చూసుకోండి, లేదంటే -7 ఇంటూ 4m ఎంత అవుతుంది -28m -7 ఇంటూ +3 ఎంత అవుతుంది -21. సో ఈ రెండింటిలోనే కామన్ ఏముంది 4m + 3 అండ్ 24m - 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4m + 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 24m - 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ -3/4 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 7/24. ఇప్పుడు మనం ఈ రెండు ట్యాంజెంట్స్ ఈక్వేషన్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఈ రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కదా, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతాయి. పి ఇది ఏమో వచ్చింది మనకి 22, -4 వచ్చింది -2 22, -4 అయినా -4 22, -4 వచ్చింది. ఈ స్లోప్స్ కూడా వచ్చింది. ఒక స్లోప్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ లైన్ ఈక్వేషన్ వస్తుంది, ఇంకో స్లోప్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఒకటి చూడండి, ఇంకోటి ఒక స్లోప్ అదేనా. ఎప్పుడైనా సరే మనకి లైన్ ఇలా ఉందనుకోండి, దాని స్లోప్ పాజిటివ్ ఉంటుంది, m పాజిటివ్ ఉంటుంది. అదే లైన్ ఇలా ఉందనుకోండి, దాని స్లోప్ నెగిటివ్ ఉంటుంది. దీన్ని ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ మనం డిస్కస్ చేసాం, ఓకేనా. లైన్ ఎలా ఉంటే దాని స్లోప్ పాజిటివ్ ఉంటుంది. లైన్ ఎలా ఉంటే, ఎందుకని అప్ట్యూజ్ యాంగిల్ అయిపోతే, యాంగిల్ అప్ట్యూజ్ అయితే దాని స్లోప్ నెగిటివ్ అవుతుంది, యాంగిల్ ఎక్యూట్ అయితే దాని స్లోప్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి మనం ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు 7/24 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ లైన్ ఈక్వేషన్ వస్తుంది. నెగిటివ్ స్లోప్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఎందుకు వస్తుంది, ఎందుకని ఇది ఎలా ఉందో చూడండి, అంటే ఇది అప్ట్యూజ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. కాబట్టి ఇది మనకి దీని స్లోప్ నెగిటివ్ అవుతుంది, యాంగిల్ ఫామ్ చేస్తుంది విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. కాబట్టి అది కూడా మీరు గమనిస్తే ఏం లేదు కదా, బట్ తెలుసుకుంటే అర్థం చేసుకుంటే మంచిది. కేస్ 1, ఇఫ్ -3/4 then the equation 1 is y minus y1 is equal to m into x minus x1. ఫార్ములా కూడా నేను ఇక్కడే రాసేస్తున్నాను కాబట్టి y minus y1 అంటే పాయింట్ ఇప్పుడు ఏదవుతుంది మనకి, ఈ పాయింట్ 22 -4 అంటే +4 ఈజ్ ఈక్వల్ టు m ఎంత -3/4 x minus x1 నథింగ్ బట్ అంటే 22. ఓకేనా. ఈ 4ని ఇటువైపు తీసుకొచ్చేసండి, 4ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4y + 16 ఈజ్ ఈక్వల్ టు -3ని దీంతో మల్టిప్లై చేసేయండి, -3x + 66. దిస్ ఎంప్లాయిస్ ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి, తీసుకొచ్చేస్తే 3x + 4y -66 కాబట్టి ఇది ఎంత అవుతుంది -50 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్
డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఇది ఒకటి వచ్చింది. 3x + 4y - 50 = 0. 3x + 4y - 50 = 0. ఓకేనా, ఇది ఒకటి. అండ్ కేస్ 2 ఇచ్చేసుకోండి. ఇఫ్ m = 7/24 then the equation 1 is ఈక్వేషన్ 1 అయ్యింది అనుకున్నాం మనం. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇంకా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది, y - y1 = m × x y - y1 -4 అంటే +4 7/24 x - 22. 24 ఇటువైపు తీసుకొచ్చేస్తే 24y 24 × 4 80 96 = 7తో మల్టిప్లై చేస్తే 7x మైనస్ ఇది ఎంత అవుతుంది, మైనస్ 140 154 ఇవన్నీ ఇటువైపు -24 మైనస్ ఇది -154 ఒక 96 ఎంత అవుతుంది, 154 6 ఎంత 250 = 1 ఆఫ్ ది (7x). ఇది 1 ఆఫ్ ది కామన్ టాంజెంట్స్. ఓకేనా, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆర్ therefore equations of direct common tangents are ఏంటిది 3x + 4y - 50 = 0 and 7x - 2y - 250 = 0. This is the answer. 7x - 24y 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 24 కదా, ఇది 24y - 250 = 0. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అర్థమైందా, జాగ్రత్తగా చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్, త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. transverse common tangents of the circles x square plus y square minus 4x minus 10y plus 28 is equal to 0
x square plus y square minus 4x minus 10y plus 28 is equal to 0 and x square plus y square and x square plus y square plus 4x minus 6y plus 4 is equal to 0. ఓకేనా, ఇది కూడా సేమ్ ప్రాసెస్ విల్ బి ద సేమ్, బట్ ఏంటంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్లో, ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ వచ్చినాయి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దాన్ని యూజ్ చేసుకుని మనం సేమ్ ప్రాసెస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఇంటర్నల్ డివిజన్ C1 C2ని P అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ ఇన్ ది రేషియో ఇంటర్నల్లీ R1:R2 ఇన్ ది ఇంటర్నల్, అది ఇంటర్నల్ రేషియో డివైడ్ చేస్తుంది. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ సెంటర్ అంటే ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తుంది. ప్రాసెస్ విల్ బి ద సేమ్, ఏమీ తేడా లేదు, యాజ్ ఇట్ ఈజ్గా చేయడమే. ఓకేనా. సో సొల్యూషన్ వచ్చేసి గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ ఫస్ట్ ఏంటి, x square plus y square minus 4x minus 10y plus 28 is equal to 0. S1 is equal to S1 and S2 మూడు పెట్టామంటే ఐడెంటికల్ అని అర్థం. x square plus y square plus 4x minus 6y plus 4 is equal to 0. ఇందాక ఇట్లాగే సెంటర్ 1 C1 C2 ఫైండ్ అవుట్ చేయండి, R1 R2 ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. సెంటర్ C1 is equal to minus G minus F. Before Gలో Fలో ఫైండ్ అవుట్ చేయాలి కదా. 2G is equal to x కోషంట్ ఎంత -4. దిస్ ఎంప్లాయిస్ G is equal to ఎంత -2. 2F is equal to -10. దిస్ ఎంప్లాయిస్ F is equal to ఎంత -5. C is equal to ఎంత 28. అలాగే ఇక్కడ 2G is equal to x కోషంట్ ఎంత 4. దిస్ ఎంప్లాయిస్ G is equal to 2. 2F is equal to ఎంత -6. దిస్ ఎంప్లాయిస్ F is equal to -3. ఇది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, నేను పదే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్లో నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఓకేనా. సో ఇది కాన్స్టెంట్. ఇప్పుడు సెంటర్ C1 is equal to -G minus F. G అంటే -2, -G అంటే -2 +2, -F -5 +5. అలాగే రేడియస్ R1 is equal to square root of G square plus F square minus C. దట్ ఈజ్ ఈక్వల్ టు G అంటే ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ F అంటే -5 హోల్ స్క్వేర్ -28. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇదంతా 25 -5 హోల్ స్క్వేర్ అంటే 25 -28.
29 మైనస్ 28 అంటే ఇదంతా 1, రేడియస్ 1 వస్తుందా? రేడియస్ 1, R1 ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇక్కడ సెంటర్ C2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ G మైనస్ F, మైనస్ G అంటే ఎంత? 2 కాబట్టి మైనస్ G అంటే -2, మైనస్ ఆఫ్ -3 +3. ఇప్పుడు R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G² ప్లస్ F² మైనస్ C. G అంటే 2 స్క్వేర్, F అంటే -3 హోల్ స్క్వేర్, C అంటే ఎంత? 4. ఇది ఎంత అవుతుంది? 4 + 9 - 3, సారీ -4, +4 మైనస్ క్యాన్సిల్, √9 అంటే ఎంత? 3, అంటే R2 ఈజ్ ఈక్వల్ టు 3. నౌ C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, distance between the centers C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 పాయింట్ ఫార్మ్ చెప్పాను కదా. C1 C2 ఎంత వచ్చింది? 2,5. C1 ఎంత వచ్చింది? 2, 5. C2 ఎంత వచ్చింది? -2, -3 కాబట్టి x1 y1 x2 y2, x1 - x2 అంటే 2 మైనస్ ఆఫ్ -2 +2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 5 - 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పాయింట్ ఫామ్తో ఇదంతా 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది 4 స్క్వేర్ అంటే 16 + 4, ఇదంతా √20. R1 + R2 ఎంత అవుతుంది? ఇది C1 C2 వచ్చింది. R1 + R2 ఈజ్ ఈక్వల్ ఎంత? 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? అంటే బై అబ్జర్వేషన్ C1 C2 √20 అంటే 4 కంటే ఎక్కువే కదా. 16 అయితే 4 అవుతుంది, √16 అయితే 4 అవుతుంది, అంటే 16 కంటే ఎక్కువే, అంటే √20 అంటే √16 కంటే ఎక్కువే కాబట్టి C1 C2 గ్రేటర్ దెన్, దేర్ ఫోర్ C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2. ఓకేనా? ఇప్పుడు లెట్ P x1 y1 be the internal center of similitude, internal center of similitude. Internal center of internal center of similitude and it divides C1 C2 internally in the ratio R1 is to R2. ఓకేనా? ఇప్పుడు C1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 2,5, C2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? C2 -2,3 -2,3 అండ్ R1 is to R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత మనకి? 6, R2 ఎంత వచ్చింది? 3. ఇంటర్నల్గా డివిజన్ చేస్తుంది కాబట్టి P అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ICS ఈజ్ ఈక్వల్ టు P x1 y1
ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటర్నల్ డివిజన్ అంటే ఆర్1 x2 ప్లస్ r2 x1 బై r1 ప్లస్ r2 r1 y2 ప్లస్ r2 y1 బై r1 ప్లస్ r2. ఫామ్లో కూడా మీరు కావాలంటే సెపరేట్గా మీరు ఇంటర్నల్ సెంటర్ సిమిలిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు అది సెపరేట్గా పక్కన రాసుకోండి, బ్రాకెట్లో సిన్స్ అని రాసుకుంటే ఇంకా కొంచెం ఆన్సర్ విల్ బీ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. నేను డైరెక్ట్గా చేస్తున్నా, ఓకేనా. r1 అంటే 1, x1 y1 x2 y2, x2 అంటే ఎంత -2 ప్లస్ r2 అంటే 3, x1 అంటే ఎంత 2 బై 1 ప్లస్ 3. అలాగే 1 ఇంటూ y2 అంటే ఎంత 3 ప్లస్ 3 ఇంటూ y1 5 బై 1 ప్లస్ 3 ఎంత అవుతుంది, -2 ప్లస్ 6 బై 4 3 ప్లస్ 15 బై 4 అంటే ఇది ఎంత అవుతుంది 4 బై 4. -2 ప్లస్ 4 ప్లస్ 6 అంటే 4 బై 4 అంటే 1, ఇదంతా 18 బై 4 అంటే 9 బై 2 ఇదేంటి p x1 y1 వచ్చిందా. లెట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇందాక ఇట్లా రాసుకోండి, డ్రా చేసుకోండి. ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్స్ అంటే ఎలా ఉంటాయి, ట్యాంజెంట్కి సర్కిల్స్ ఒక సర్కిల్ ఒకవైపు ఉంటే ఇంకో సర్కిల్ ఇంకోవైపు ఉంటుంది, ఓకేనా. ఇది p x1 y1. ఇది మనకు వచ్చిందిగా పాయింట్ ఏమొచ్చింది మనకి, (1, 9/2) వచ్చింది. ఇది C1, ఇది C2. ఇప్పుడు ఇదేంటి, ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది S1, ఇది S2. ఈ లైను ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది R1, దీనికి ట్యాంజెంటేగా, S1కి ట్యాంజెంటే, S2కి కూడా ట్యాంజెంటే. మనం కంఫర్టబుల్గా ఉండడానికి S1కి ట్యాంజెంటేగా, అర్థమైందా. సో ఈ లైన్ యొక్క స్లోప్ని మనం m అనుకుంటాం. ఇందాకట్లాగే లెట్ m బి ది స్లోప్ ఆఫ్, లెట్ m బి ది స్లోప్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టెంజెంట్. Transverse common tangent. Therefore, the equation of transverse common tangent is ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ పాయింట్ తెలుసు మనకి, దీని స్లోప్ m తెలుసు కాబట్టి y మైనస్ y1 అంటే 9/2, m మనకు తెలియదు, m ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందాకట్లాగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని యూజ్ చేసుకొని మనం m ఫైండ్ అవుట్ చేయాలి. x మైనస్ x1 అంటే ఎంత 1. దిస్ ఎంప్లాయిస్, దీని ఎల్సిఎం చేసామనుకోండి 2y మైనస్ 9, ఎల్సిఎం చేసి 2ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి, 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే 2 ఇటువైపు తీసుకొచ్చేసి మల్టిప్లై చేసేయండి, 2mx మైనస్ 2m. దిస్ ఎంప్లాయిస్ ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ 1 tangent to the circle
to the circle S1 is equal to 0, that is R is equal to R1 is equal to D, perpendicular distance, where D is the perpendicular distance then అని రాసుకోండి. దెన్ R1 ఈజ్ ఈక్వల్ టు D అవుతుంది. అంటే D ఈజ్ ద R1 ఈజ్ ఈక్వల్ టు D1 R1 ఈజ్ radius of the circle S1 is equal to 0 and D is the perpendicular distance from center C1. సెంటర్ C1 ఎంత వచ్చింది మనకి 2,5 2,5 2,5 to the line, ఏ లైన్కి 2mx minus 2y minus 2m plus 9 is equal to 0, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ నేను డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఫస్ట్ క్వశ్చన్ లాగా సేమ్ రైటింగ్ అండ్ సేమ్ నంబర్స్ మారుతున్నాయి అంతే, అండ్ డివిజన్ మారుతుంది. ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్స్టర్నల్ డివిజన్, ఇక్కడ ఇంటర్నల్ డివిజన్ అంతే. దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏ విధంగా వస్తుంది, దీంట్లో మనం ఏం చేయాలి, XY వాల్యూస్ ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బదులు పెడితే 2m ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బదులుగా 2 పెడితే 2 2 = 4m మైనస్ 2y 2 5 = 10 అండ్ మైనస్ 2m ప్లస్ 9 mod by స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². a² b² అంటే ఏ అంటే ఎంత, ఏ అంటే ఏంటి ఎక్స్ కోషంట్, ఏ అంటే ఎక్కడంతా 2m హోల్ స్క్వేర్ అంటే 4m². y కోషంట్ ఎంత -2 హోల్ స్క్వేర్ ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు R1కి ఈక్వల్. ఇది R1 అంటే ఎంత వచ్చింది మనకి, R1 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఎంత 1, R1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 1. సో 4m మైనస్ 2m ఎంత అవుతుంది 2m మైనస్ 10 ప్లస్ 9 ఎంత అవుతుంది -10, 2m మైనస్ 10 ప్లస్ 9 అంతే -1 mod ఈజ్ ఈక్వల్ టు దీని మనం ఇటువైపు తీసుకొచ్చేస్తే 4m². 4 కామన్ తీసేసి దీంట్లో 4 కామన్ తీసేస్తే రూట్ నుంచి బయటకు వచ్చేస్తే 2 అవుతుంది, 1 + m². ఇప్పుడు SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a - b ఫార్ములా ఉంది కదా, a² + b². a² అంటే 4m² a² మైనస్ 2ab అంటే 2 1 = 2 2 2 = 4 మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 × 1 + m². ఇది నథింగ్ బట్ ఏంటి 4m² మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 + 4m². ఇదేమవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు అసలు యాక్చువల్గా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి 2 వాల్యూస్ రావాలి. ఇక్కడ m² రెండు క్యాన్సిల్ అయిపోయింటే అర్థం ఏంటి, ఒకే స్లోప్ వచ్చింది. మరి ఇంకోటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 ఆన్సర్స్ కావాలి కదా, అంటే రెండోది ఏంటనమాట అన్డిఫైన్డ్ అవ్వాలి కంపల్సరీ. m ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ నథింగ్ బట్ ఏంటి అన్డిఫైన్డ్ అంటే ఇన్ఫైనైట్. దీని m ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ.
m ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అవ్వాలి. అంటే అది నథింగ్ బట్ ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఐ మీన్ ఇన్ఫైనైట్ అంటే నథింగ్ బట్ ఏంటి 1/0 అన్డిఫైన్డ్ అంటుంది. అర్థమైందా? 1/0 అంటే m ఈజ్ ఈక్వల్ టు -3/4 లేదంటే 1/0. 1/0 నథింగ్ బట్ ఏంటి, ఇన్ఫైనైట్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్ అన్నమాట. ఓకేనా? అదొకటి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కేస్ 1, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు -3/4 దెన్ ఈక్వేషన్ 1 ఈజ్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. y1 పాయింట్ మనకి 1,9/2 కాబట్టి y1 ఎంత 9/2, m ఎంత -3/4, x మైనస్ 1. ఇది 2y మైనస్ 9, 2 ఇటువైపు తీసుకొచ్చే 2 ఇంటూ మల్టిప్లై -3/2 మిగులుతుంది అంతే కదా. లేదంటే 2 ఇంటూ ఒకసారి వేసుకోండి ఇంటూ x మైనస్ 1. ఈ 2 దీంట్లో 2 టైమ్స్ ఎల్సిఎం చేస్తాం కదా. ఎల్సిఎం చేస్తే 2y మైనస్ 9/2 అవుతుంది. 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2 ఇంటూ -3/4. ఇప్పుడు ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంతేనా. సో 2y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ x -3/2x ప్లస్ 3/2. దీనికి ఎల్సిఎం చేస్తే 2 ఎల్సిఎం -3x ప్లస్ 3 2y మైనస్ 9. ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు -3x ప్లస్ 3. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి 3x ప్లస్ 4y. ఇది కూడా ఇటువైపు వచ్చేస్తే -21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్. 3x ప్లస్ 4y -21 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y -21 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కేస్ 2, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1/0 దెన్ ఈక్వేషన్ 1 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే 9/2, ఇది 1/0 x మైనస్ 1. 0 ఇటువైపు వస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది x మైనస్ 1. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. Therefore, equations of transverse common tangents are 3x plus 4y minus 21 is equal to 0 and x minus 1 is equal to 0. This is the answer. Three x plus 4y minus 21 is equal to 0 and x minus 1 is equal to 0. These are the answers. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఓకే.